వెల్కమ్ బ్యాక్. రాయచోటి ఉగ్రవాద లింకులో కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిపై విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాదుల నెట్వర్క్ పై రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్ర కుట్రను పటాపంచలు చేయడంలో అన్నమయ్య జిల్లా పోలీసులు కీలక పాత్ర పోషించారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తో పాటు అన్నమయ్య జిల్లా పోలీసులు సకాలంలో స్పందించి టెర్రరిస్టుల ఆట కట్టించారు. ఇప్పుడు వీరి పనితీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రకరకాల పేలుడు పదార్థాలను ఇతర సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆలుమ్మా అనే ఉగ్రవాద సంస్థలో కీలక వ్యక్తులైన అబూబకర్ సిద్దికీ, మహ్మద్ అలీ సుమారు 30 ఏళ్లుగా పోలీసుల కళ్లు కప్పి పరారీలో ఉన్నారు. 25 ఏళ్ల క్రితం కడప జిల్లా రాయచోటికి వచ్చి పోలీసులకు అనుమానం రాకుండా ఇద్దరు ఉగ్రవాదులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలనే వివాహం చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ చిన్న ఇళ్లలో కాపురం ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా దేశంలో వారి నెట్వర్క్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్, ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రధాన పాత్ర పోషించారు. వీరిపై 3 రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. 25 ఏళ్లకు పైగా వీరి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 4 నెలల క్రితం తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా పోలీసుల సహకారంతో తమిళనాడు ఏటీఎస్ పోలీస్ బృందం ఇద్దరు ఉగ్రవాదులున్న నివాసాలను గుర్తించి అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. అబూబకర్ సిద్దికీ, మహ్మద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఏటీఎస్ పోలీస్ బృందం వెంటనే వీరిని తమిళనాడుకు తరలించింది. రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు అనంతరం పోలీస్ బృందాలు రంగంలోకి దిగి వీరి గురించి విచారణ నిర్వహించడమే కాకుండా ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో బాంబ్ బ్లాస్టింగ్లకు సంబంధించి అనేక రకాల పేలుడు పదార్థాలను, ఇతర సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు భారతదేశంలో రైళ్లను, రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసినట్లు ఆధారాలను కూడా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బాంబ్ బ్లాస్టింగ్ సామాగ్రిని పోలీసులు నిర్వీర్యం చేశారు. పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారు.